ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువజాము నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచి భక్తులకు అనుమతించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారికి పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వేకువజాము నుంచి శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించింది. భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఇవాళ ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలిసి ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే ఆలయంలో తెరిచి ఉండే వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్య భక్తులే కాక విఐపీలు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. ఇక వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారికి ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం లేదు. స్వామివారి ఆనంద నిలయంలోనే 2 ప్రాకారాలు ఉన్నాయి. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం ఒకటైతే మరో 6 అడుగుల దూరంలో ఉన్న ఆనంద నిలయ గోపుర ప్రాకారం మరొకటి. దీంతో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన శ్రీవారి భక్తులను ఈ వైకుంఠ ద్వారంలోనే టీటీడీ అనుమతిస్తూ ఉంటుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వైకుంఠ ద్వార దర్శనాలు ఉదయం తెల్లవారుజామున ప్రారంభమైన నేపథ్యంలో ఎలా జరిగినాయి? ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయి? దర్శనాలు ఎలా జరుగుతున్నాయి? సునీల్, ప్రతి ఏటా కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానము తిరుమలలో భారీ ఏర్పాట్లు చేసింది. ఈ రోజు కూడా అదే తరహాలో ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఒకవైపు విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలతో ఒకవైపు అలంకరణలు, చాలా శోభాయమానంగా శ్రీవారి ఆలయాన్ని అలంకరింపజేశారు. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే టోకన్లు పొందారో ఆ భక్తులందరికీ కూడా ఇవాళ రాత్రి వరకు ఏకాంత సేవ వరకు కూడా దర్శనం కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉదయమే 4:30 గంటల ప్రాంతంలో ఎవరైతే ప్రముఖులు విఐపీలు, ప్రోటోకాల్ పరిధిలో విఐపీలు ఉంటారో వాళ్ళందరూ కూడా 8 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దాదాపుగా 4,000 మంది ఈ రకంగా విఐపీ టోకన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఎవరైతే సామాన్య భక్తులు ముందస్తుగా ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లోనూ టోకన్లు, టికెట్లు పొందారో వాళ్ళందరూ కూడా 8 గంటల నుంచి నిరంతరాయంగా రాత్రి ఏకాంత సేవ వరకు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. దాదాపుగా 70 నుంచి 80 వేల మంది ఈరోజు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మాడ వీధుల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా స్వర్ణ రథం మీద స్వామివారు ఇవాళ ఊరేగారు. అంటే ప్రతి ఏటా కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వర్ణరథం మీద స్వామివారు ఊరేగడము ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ ఏదైతే స్వర్ణరథం జరుగుతుందో అది ఈరోజు అత్యంత వైభవపేతంగా మాడవీధుల్లో విహరించారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో టీటీడీ పాలక మండలి అత్యవసరంగా కూడా శ్రీనివాస్, అయితే ఈరోజు ఎంతమంది దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేసిన టీటీడీ? ఎంత సంఖ్యలో భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది ఈరోజు? అంటే ముందస్తుగానే టీటీడీ ఒక ప్రకటన అయితే చేసింది. ఈ 10 రోజుల్లో దాదాపుగా 7 లక్షల మంది స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పింది. అంటే ఒకవైపు సర్వదర్శనం టోకన్లు కావచ్చు, ఇంకా 300 రూపాయల ప్రత్యేక దర్శనం కావచ్చు, ఇంకా శ్రీవారిని దర్శనం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం 10 రోజుల్లో 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారని చెప్పింది. అయితే ఒక రోజుకి సరాసరి చూసుకున్నట్లయితే మనము 70,000 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా ఇవాళగాన దర్శనానికి అనుమతిస్తే మరో 75 నుండి 80 వేల మంది కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అయితే వచ్చిన భక్తులకందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఏర్పాట్లు అనేటివి చేపట్టింది. ఇటు మాడవీధులు కావచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు, అక్కడ ఆ ప్రాంతాల్లో వేచి ఉండే భక్తులకు ఎవరైతే అక్కడంతా వేచి ఉంటారో వాళ్ళకంతా కూడా అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా నిరంతరాయం అందే విధంగా కూడా చర్యలు తీసుకుంది సునీల్. ఓకే శ్రీనివాస్.